బాపు ఏం పేరు అన్నావు నీ పేరు? ఆది రాములు. ఆది రాములు. ఈ గోరి కట్టేందుకు ఎంత తీసుకుంటారు మీరు? మేము జర డిజైన్ గిజైన్ ఎక్కువ అవుతున్నాం, గిట్ట మామూలు అవుతున్నాం 5,000, 10,000, 8,000. 10,000. ఇప్పుడు గిట్ట కట్టాలి 8,000. అచ్చా, అక్కడ లోపల ఇల్లు లెక్క కట్టిన కదా అది? అయ్యి 90,000. 90,000 నువ్వే కట్టినా? రెండు అక్కడ మొత్తం కాస్ట్ మీరే కట్టారా? మెట్టలు గిట్టలు అంతా వాళ్ళది. అది ఎవరిది? సమాధి ఎవరిది? మన ఏకనాథం అని చాలా ఆయన. ఏకనాథం సరేనా? ఏకనాథం అక్కడ ఉంటాడు, మన అక్కడ మోదీ హైదరాబాద్. అచ్చా, ఇంతకుముందు మాజీ కలెక్టర్ గారి మామయ్య కదా? మాజీ కలెక్టర్. మాజీ కలెక్టర్ గారి మామయ్య. రైట్. మొన్న వచ్చిపోయింది నెలవచ్చం ఆడవచ్చం పెట్టిపోయింది. ఆయన కూడా వచ్చారా? వచ్చింది. సార్ కూడా వచ్చారా సార్ కూడా వచ్చింది ఇక్కడికి? వచ్చింది, కారు వేసుకుని వచ్చింది. అచ్చా అచ్చా. ఆయన భార్య ఇద్దరు వచ్చింది. ఇక్కడ ఇప్పటికి ఎన్ని గోరీలు కట్టారు మీరు? దగ్గర 1,010, 2,000 దాకా దాచినాయి. మీరు 2,000 గోరీలు కట్టారు ఇక్కడ? కంపన పోయినాయి, కొద్దిన్నాయా లోపట్నా? లోపల బాగున్నాయి. అచ్చా అచ్చా. 2,000 దాటినాయి కానీ తక్కువ కాదు సార్. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సహాయం అందుతుందా? ఇవ్వాలతోనే సాయం లేదు. ఏం సాయం లేదు కదా? మళ్ళీ ఇక్కడ అభివృద్ధి గురించి ఎవరైనా వస్తున్నారా చూసేందుకు? ఎవరు వస్తున్నదో ఎవరు పోతుందో నాకు అసలు తెలియదు. ఇంకా ఇప్పుడు అన్యాయం ఉందండి. చెవిదారి పెట్టండి అంటే ఏమంటాడు, అప్పుడేమో పైసలు అన్ని ముచ్చాడు కానీ నన్ను వస్తలేరు అన్నాడా? మేము మాట్లాడారు పైసలు అట్లా. మరి ఏం చేస్తాను నువ్వు? వాస్తవమే. నేను అడిచావంటే ఏం చేసినట్టు బాపు. మళ్ళీ అది అక్కడ స్నానాల గది ఉంది కదా, అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా. మరి మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా బాగు చేయాలి కదా. చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం, అందరం కలిసి చేద్దాం. ఎందుకు నేను మీరు ఎట్లా చెప్తే అట్లా చెప్తాను. తయారు కదా. నీ వంతు సాయం నువ్వు చేస్తా అంటావు? నా కైకిల్ పని సార్. నీ కైకిల్ పని పొట్ట పోసుకుంటే బతాను. వాస్తవం. అది కూడా నీ కైకిల్ మీకు ఇప్పిస్తాం. అది త్వరలో దాన్ని కూడా అభివృద్ధి చేద్దాం. ప్లస్ మీరు ఎట్లా అంటే నేను తయారు కానీ నేను చేసుకునే పొరాలు వస్తాయి. నాకు 5 కొడుకులు, 3 బిడ్డలు. ఒక హైదరాబాద్లో కానిచ్చారు, ఒక టీచర్. మీ ఇల్లు ఎక్కడ బాబు? ఇక్కడ వెంకటసాయి పక్క పంటే గల్లీలో కదా? అది మల్లేశం తెలుగుదేశం లీడర్ గారు పక్కనేనా? రైట్ బాపు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై భారత్.